శ్రీకూర్మ అవతారం అంటే విష్ణుమూర్తి దశావతారాలలో రెండవది తాబేలు రూపం. పాలసముద్రాన్ని దేవ దానవులు మదించినప్పుడు మందర పర్వతాన్ని ఆధారం చేయడానికి విష్ణువు ఈ తాబేలు రూపంలో సముద్రంలోకి దిగి పర్వతాన్ని తన వీపుపై నిలబెట్టుకున్నాడు. ఈ అవతారం శిష్ట రక్షణ, దుష్ట శిక్షణకు ప్రతీకగా భావిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో పెదకాపవరం గ్రామంలో శ్రీ కూర్మనాథ వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. దీనికో చరిత్ర ఉంది. 16వ శతాబ్దిలో ఆనాటి రాజులు శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం నిర్మించారు. కానీ 18వ శతాబ్దంలో ధర్మకర్త కట్టారి శేషన్న గారి కలలో స్వామి కూర్మావతారం పొందినట్లు కనిపించింది. ఈ విషయం గ్రామస్తులకు తెలిపారు. అందరూ గొంతెత్తి హరినామ స్మరణ చేశారు. అప్పుడు ఆకాశంలో గరుడ పక్షి కనిపించింది. దాన్ని అనుసరించి వారు వెళ్లగా అది 1 మైలు దూరంలో ఒకచోట నేలమీద వాలింది. అక్కడ తవ్వి చూస్తే శ్రీకూర్మ రూపం కనిపించింది. అలాంటి రూపం మరెక్కడా లేదు. ఈ ఆలయం కోసం ఉయ్యూరు రాజా 50 ఎకరాలు ఇనామిచ్చారు. శ్రీ మహావిష్ణువు వేణుగోపాల రూపంలో ఇంకెక్కడా లేదు. శ్రీకూర్మంలో ఒక్క కూర్మనాథుడే కనిపిస్తే ఇక్కడ శ్రీకూర్మ వేణుగోపాలస్వామి ఉభయ రూపాల్లో కనిపించడం విశేషం. శ్రీకూర్మనాథ వేణుగోపాలస్వామి దేవాలయం 16వ శతాబ్దానికి చెందింది. ఇది చాలా పురాతనమైన మరియు సుందరమైన ఆలయమని తెలుస్తోంది. ఇది ముఖ్యంగా శ్రీకూర్మనాథ స్వామి మరియు వేణుగోపాలస్వామి రూపంలో శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ ఆలయం భక్తులకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. శ్రీకూర్మనాథ వేణుగోపాలస్వామి వారి రూపం వెనుక కొంత చరిత్ర ఉంది. అది తెలిస్తే గాని ఈ స్వామి రహస్యమేంటో తెలియదు. 16వ శతాబ్దంలో ఆనాటి పాలకులు సంపన్నమైన పెదకాపవరంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయాన్ని నిర్మించారు. దాదాపు 200 సంవత్సరాలు ఆ వంశం వారే ధర్మకర్తలుగా వ్యవహరించి స్వామికి సకల భోగాలు జరిపిస్తూ వచ్చారు. శ్రీకూర్మనాథ వేణుగోపాలస్వామి రూపం భక్తులకు గుర్తుండిపోతుంది. ఏటా స్వామివారికి వేడుకలు మహావైభవంగా జరుగుతున్నాయి. నవవిధ భక్తుల్లో దర్శన భక్తిని కోరుకునే భక్తులు ఈ స్వామి దివ్య మంగళ రూపాన్ని చూసి ధన్యులవ్వాల్సిందే.